డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం ఫోకస్ చేసింది. లోక్సభలో బిల్లు మద్దతు కోసం కావాల్సిన మెజార్టీని సాధించేలా వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే టీఎంసీ ఎంపీలను తమ వైపు తిప్పుకున్న ఎన్డీఏ యూబీటీలోని 6 ఎంపీలను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి తర్వాత డీఎంకే, సమాజ్వాదీ పార్టీల్లో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నాలు షురూ చేసింది. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు ఆమోదంపై కసరత్తు మళ్లీ ప్రారంభించింది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే మళ్లీ బిల్లు ప్రవేశపెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఈసారి ఎలాగైనా డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేసుకోవాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 6 సరే ఈ వర్షాకాల సమావేశాల్లోనూ బిల్లును క్లియర్ చేయాలని మోడీ, షా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 28 మంది ఎంపీల్లో 20 మంది తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వీరంతా ఎన్సీపీఐ పార్టీలో చేరిపోయారు. అటు మహారాష్ట్రలోని శివసేనలోని యూబీటీకి చెందిన 6 ఎంపీలు కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు సమాజ్వాదీ పార్టీలోని ఎంపీలను తమ వైపు తిప్పుకునేందుకు మోడీ, అమిత్ షా వ్యూహాలు అమలు చేస్తున్నారు. లోక్సభలో 3/2 మెజార్టీ సాధించేందుకు ఎంపీల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. గత ఏప్రిల్లో డీలిమిటేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు టీఎంసీ నుంచి 29 మంది, డీఎంకే నుంచి 22 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అప్పుడు ఇండియా కూటమిలోని టీఎంసీ, డీఎంకే పార్టీల ఆదేశాల ప్రకారం ఆయా ఎంపీలు ఇలా చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్, డీఎంకే కూటమి విచ్ఛిన్నమవడంతో బిల్లుకు విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఎన్డీఏ నిమగ్నమైంది. ప్రస్తుతం లోక్సభలో 543 స్థానాలుంటే 3 ఖాళీలున్నాయి. దీంతో సభ్యుల సంఖ్య 540కి చేరింది. నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అలా రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టే బిల్లులకు ఉభయ సభల్లో ప్రత్యేక మెజార్టీ అవసరం. సభలో సభ్యుల హాజరు సగానికి పైగా ఉండాలి. హాజరైన వారిలో 3/2 మంది ఆ బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. లోక్సభలో ప్రస్తుతం ఉన్న 540 మంది ఎంపీలు సభకు హాజరైతే వారిలో 360 మంది తప్పనిసరిగా బిల్లుకు మద్దతు తెలపాలి. ఎన్డీఏ బలం 293, టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు 20 మంది కలిస్తే 313కు చేరుతుంది. శివసేన, ఉద్దవ్ వర్గానికి 9 మంది ఎంపీలున్నారు. వీరిలో 6 కేంద్రానికి మద్దతిస్తే ఆ బలం 319 అవుతుంది. అటు డీఎంకే మద్దతు సంపాదిస్తే ఎన్డీఏ బలం 341కి చేరుతుంది. 3/2 మెజార్టీ మార్క్ 360. మరో 19 సీట్ల దూరంలో ఎన్డీఏ నిలిచిపోతుంది. ఎస్పీ ఎంపీలతో పాటు చిన్న పార్టీలు క్రాస్ ఓటింగ్ సాధ్యమైతే ఎన్డీఏ మెజార్టీ సాధిస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడానికి వీలవుతుంది. రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 244 మంది సభ్యులు సభకు హాజరైతే 163 మంది బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా మారుతుంది. రాజ్యసభలో ఎన్డీఏకు అనుకూలంగా 141 మంది ఉన్నారు. ప్రతిపక్షానికి 83 మంది ఎంపీల మద్దతు మొన్నటి వరకు ఉండేది. ఎగువ సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే అధికార కూటమికి 163 మంది సభ్యులు కావాలి. అంటే 3/2 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే టీఎంసీకి రాజ్యసభలో ఉన్న 13 మంది ఎంపీల్లో ఇప్పటికే 2 ఎంపీలు రాజీనామా చేశారు. మిగిలిన ఎంపీలు కూడా అదే యోచనలో ఉండడం ఎన్డీఏకు బలం వచ్చింది. పైగా ఇండియా కూటమికి దూరమైన డీఎంకేకు రాజ్యసభలో 10 మంది ఎంపీలు, ఆప్కు 3 ఎంపీల మద్దతుంది. వీరంతా బిల్లుకు మద్దతు ప్రకటిస్తే ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏకున్న బలం మ్యాజిక్ ఫిగర్ను దాటే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత డీలిమిటేషన్ బిల్లును పునః ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందుతాయా? డీలిమిటేషన్ బిల్లు పాస్ చేసేందుకు ఎన్డీఏ వేసిన పాచికలు పారుతున్నాయా? లోక్సభలో ఎన్డీఏకు ఎదురే ఉండదా? మోడీ, షా వ్యూహాలతో ప్రత్యర్థులు చిత్తవుతున్నారా? అటు టీఎంసీ, ఇటు యూబీటీ ఎంపీలు ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం ఖాయమైందా? డీఎంకే కూడా పునరాలోచనలో పడిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది.